క్రీస్తు నామంలో అందరికీ శుభాలు. బైబిల్ గ్రంథంలో యాత్ర కీర్తన అనే పదం కీర్తన గ్రంథము 120 అధ్యాయం నుంచి 134 అధ్యాయం వరకు మనకి యాత్ర కీర్తనలు కనిపిస్తాయి. ఇంతకీ యాత్ర కీర్తన అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? యాత్ర కీర్తన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఏటికి 3 సార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. అంటే సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధి అయినటువంటి యెరూషలేము ఆలయంలో ఆయన్ని ఆరాధించాలి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి 12 గోత్రంలో ఉన్నటువంటి మగవారందరూ చాలా దూరాటి ప్రయాణములు చేసి కాలినడకన ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు చేరుకోవాలి. ఈ దేవుని యొక్క ఆలయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు దేవునిలో ఎదగడం కోసం వాళ్ళు చేసేటువంటి ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ ప్రయాణం గురించి మనం ఆలోచన చేస్తే, ఈ దూరాటి ప్రయాణాలు చేస్తున్నటువంటి తరుణంలో ఎప్పట్లాగా అప్పట్లో కార్లు, బైక్లు లేవు. అందరూ కూడా కాలినడకనే వెళ్ళాలి. ఉన్నవాళ్ళు గాడిలు తీసుకుని వెళ్ళేవాళ్ళు, లేని వాళ్ళు కాలినడకనే దూరాటి ప్రయాణాలు చేసేవారు. ఈ దూరాటి ప్రయాణాలు చేస్తున్నటువంటి తరుణంలో ఎత్తైన పర్వతం ఎక్కాలి అంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు. పైగా వీళ్ళు తినడానికి తినుబండారాలు, దేవునికి అర్పించడానికి అర్పణలు, బరువాటి మూటలు వాళ్ళ మీద వేసుకుని ఎన్నో బండలు, ఎన్నో వాగులు, ఎన్నో ముళ్ళకంచెలు దాటుకుని దేవుని సన్నిధికి ఆ పర్వతం ఎక్కుతున్నటువంటి ఆ సమయంలో వాళ్ళకు కలిగేటువంటి ఆ శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ మర్చిపోవడం కోసం దేవుడే మాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక మనసుతో దేవునికి అర్పించుకున్నటువంటి ఆరాధనలు, స్తుతులు, ప్రార్థనలు వీటన్నిటిని కలిపి యాత్ర కీర్తన అని చెప్పుకుంటాం. అంటే యాత్ర కీర్తన అని అనగానే పుట్టింటికి వెళ్ళేటప్పుడు, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు, మనం జలసాలు చేయడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు చేసుకునేటువంటి కీర్తనలు కాదు ఇవన్నీ. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆ దూరాటి ప్రయాణంలో కలిగేటువంటి ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా కానీ వాటిని అధిగమించి నిలబడే శక్తిని దేవుడు మాకు దయచేస్తాడు అని నమ్మి విశ్వాసంతో చేసేటువంటి స్తుతులు, ప్రార్థనలు. ఇది మనం గమనించాలి. చాలా మంది ఏదైనా ప్రయాణం అయితే చాలు యాత్ర కీర్తన మొదలు పెడతారు. అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఎందుకు వచ్చిందంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి ఆ ప్రయాణంలో కలిగినటువంటి ఇబ్బందులు అధిగమించడానికే వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు, స్తుతులు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, అప్పట్లో ఉన్నటువంటి ఇజ్రాయేల 12 గోత్రాల ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సాదృశ్యం అనుకుంటే, వాళ్ళు చేసినటువంటి ప్రయాణము మన ఈ జీవితం అనేటువంటి ప్రయాణానికి సాదృశ్యం అనుకుంటే, ఆ ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేము దేవుని యొక్క ఆలయము పరలోకానికి సాదృశ్యంగా ఉంది. 3 విషయాలు ఇజ్రాయేల్ ప్రజలు ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ సాదృశ్యము. వాళ్ళు చేసినటువంటి ప్రయాణము ఈ మన జీవితము అనేటువంటి జీవన ప్రయాణము. ఆ ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేము దేవుని యొక్క పరలోకపు సన్నిధికి సాదృశ్యము. అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి మైలుకి ఎలాగైతే దేవుని సన్నిధికి చేరువవుతారో, దేవుని సన్నిధికి దగ్గర అవుతారో, అదే విధంగానే ఈ జీవిత ప్రయాణంలో నువ్వు నిత్య జీవానికి దగ్గర అయ్యే విధంగా, దేవునికి దగ్గర అయ్యే విధంగా చెడ్డ దారులను విడిచిపెట్టి దేవునికి దగ్గర అవ్వాలి. చెడ్డ పనులను విడిచిపెట్టి మంచికి దగ్గర అవ్వాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవునికి స్తుతులు అర్పించాలి. ప్రతిరోజు నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ వాళ్ళు మైలు మైలుకి ఎలాగైతే దేవునికి దగ్గర అవుతున్నారో, అలాగే నీ యొక్క ప్రతి క్షణానికి, ప్రతి పూటకి, ప్రతి రోజుకి దేవుని యొక్క మనసుకు నీ మనసు దగ్గర అవ్వాలి. అది కదా నువ్వు నేర్చుకోవాలి. మీరందరూ దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కుటుంబ సమస్యలైనా, ఉద్యోగ సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, ఏ సమస్యలైనా వాటిని నా దేవుడు నాకు తీర్చివేస్తాడు, నా దేవుడు నాకు వాటిని రానివ్వడు, నా దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు అనేటువంటి విశ్వాసమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకము నువ్వు కలిగి ఉన్నాయంటలా నీ యాత్రను కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుని నీకు తగిన ఫలాలు దేవుడు దయచేస్తాడు. అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ వందనాలు.